హాయ్ హలో వెల్కమ్ టు మన కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే కబాబ్స్ చపాతి. దానికి సరిపోయే ఒక గ్లాస్ మైదా, ఒక గ్లాసు గోధుమ పిండి తీసుకొని కొంచెం ఆయిల్ వేసి కలుపుకోవాలి. సాల్ట్ వేసి బాగా పిండికి ఫస్ట్ కలిపి ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇలా మెత్తగా కలిపిన తర్వాత 2 ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు కట్ చేసుకొని సన్నగా దాన్ని ఏమంటారు కటర్లో వేసుకోవాలి. ఇలా కటర్లో వేసుకొని స్మాష్ అయిన తర్వాత కీమని మొత్తం అందులోకి కలపాలి. బాగా చేతితో కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనకు కావాల్సినవి గరం మసాలా, మిరియాల పొడి, ధనియాల పొడి, అల్లం ఎల్లిగడ్డ, కారం, ఉప్పు అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో ఇలా మెత్తగా చేసుకోవాలి. కొంచెం శనగపిండి కూడా వేయాలి. 2 స్పూన్లు శనగపిండి వేయాలి. వేసి బాగా కలపాలి. కొంచెం ఆయిల్ వేసి నిమ్మరసం పిండుకొని నిమ్మరసం మొత్తం పిసికి కలిపిన తర్వాత నిమ్మరసం పిండుకోవాలి. ఇలా అవుతుంది. ఇది అయిన తర్వాత అన్నీ ఇలా కబాబ్స్ లాగా చేసుకోవాలి. ఇలా చేసి పెట్టుకొని ఆయిల్ వేడెక్కేలోపు ఇవన్నీ చేసి పెట్టుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇవి వేగేలోపు మనం చపాతీ కూడా చేసుకొని పక్కకు స్టవ్ మీద చపాతీ కూడా చేసేసుకోవాలి. నెయ్యి పెట్టుకొని మంచిగా చపాతీ రెడీ. ఇలా కబాబ్స్ చపాతీతో తింటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.